అనకాపల్లి జిల్లా ఢిల్లీలో ఈ నెల 13 నుండి 19వ తేదీ వరకు జరిగిన మొట్టమొదటి ఖోఖో వరల్డ్ కప్ పోటీలో రేపరిగా అనకాపల్లి మండలం తుమ్మలపాల గ్రామం నుండి ఎల్ఎం శ్రీనివాసరావు విధులు నిర్వహించి గ్రామానికి వస్తున్న తరుణంలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 44 సంవత్సరాలుగా ఖోఖో గేమ్ లో ఉన్నానని 18 నేషనల్ ఖోఖో టోర్నమెంట్ పోటీలో నేను క్రీడాకారునిగా ఆడానని అన్నారు. గత 24 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయ ఖోఖో టోర్నమెంట్ రెఫరీగా విధులు నిర్వహించానని అన్నారు. విలేజ్ ప్రాంతం క్రీడల నుండి ప్రపంచ టోర్నమెంట్ ఖోఖో పోటీలో రెఫరీ స్థాయికి వెళ్లినందుకు గాను నాకు చాలా ఆనందనీయంగా ఉందని, నేటి యువత మొబైల్కి పరిమితం కాకుండా చదువుతో పాటు వారికి నచ్చిన గేమ్స్ లో రాణించి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆయన కోరారు. ఎల్ఎం శ్రీనివాసరావు అని నేను మరి గత 45 సంవత్సరాల నుంచి కూడా మరి ఏఎంఏ స్కూల్లో నేను చదువుతూ అక్కడ మా గురువు గారు దుడ్డ పరమేశ్వర ఆశీస్సులతో మరి నేను ఖోఖో నేర్చుకోవడం జరిగింది. దాంతోపాటు మొట్టమొదటిసారిగా తుమ్మపాల గ్రామం నుంచి జాతీయ స్థాయికి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మన గ్రామం నుంచి మరి చాలామంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కూడా మరి పార్టిసిపేట్ చేస్తున్నారు. నన్ను ఒక ఆదర్శంగా తీసుకొని మరి మన గోవింద మేషారావు అనియండి, చాలామంది పిల్లలు ఉన్నారు మన పని, అలాగే తిరుపతిలో మేషారు, అందరూ కూడా ఖోఖో ప్లేయర్సే. వాళ్ళందరూ కూడా మంచి క్రీడాకారులు. అలాగే ఇప్పుడు కూడా మా వీరనాయుడు కూడా మా టీం తయారు చేస్తున్నాడు. వాళ్ళు చాలామంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మా నాన్నగారి ఆశీస్సులు, అమ్మ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.